హాయ్ అండి. అందరికీ నమస్కారం. రేపటి నుంచే వారాహిదేవి తల్లి నవరాత్రులు. మీ ఇంట్లో అమ్మవారు ఏ రూపంలో ఉన్నా ఖచ్చితంగా ఈ 9 రోజులు అమ్మవారిని పూజించండి. ఆ తల్లికి నవరాత్రులా? ఆ తల్లికి ప్రతిరోజు నవరాత్రులే. అసలు ఈ కాలమే ఆమెది. ఒక్క సెకండ్ ముందలకెళ్తుందంటే ఆమెనే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. కాలమే దేవతని తెలుసుకున్నాం కదా! ఆ కాలాన్ని కూడా కొన్ని సందర్భాల్లో హరించి వేస్తుంది కాళికా రూపంలో. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆ తల్లికి ఒక్క నవరాత్రని కాదు, ప్రతి గడియ ఆమె నామస్మరణంతో ఆమె ప్రసాదించిందిగా భావించాలి. తల్లిని ఏ రూపంలో పూజించినా తప్పులేదు. ఆమెకొక రూపం అంటూ ఉండదు. అనేక రూపాలలో ఆమెని కొలువై ఉంటుంది. ఆమెలోనే ఆ నారాయణుడు కొలువై ఉన్నాడు. నారాయణుడు కాదు పరమశివుడు. అవును, పరమశివుడు కూడా కొలువైండు. పరమశివుడు కాదు, మా ఆంజనేయుడు. అవును, ఆంజనేయుడు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే మన పురాణాలలో, మన వేదాలలో, మన ఉపనిషత్తులలో కొలువైన దైవములు అన్నీ ఈ తల్లి రూపంలోనే ఉంటాయి. ఇది గమనించుకోవాలి మనం. ఇక ఆ తల్లిని మనం ఇప్పుడు చెప్పండి ఎప్పుడు పూజించినా తప్పులేదు. నవరాత్రులు అని మాత్రమే కాకుండా ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో ఆ తల్లిని పూజించడం మనం అలవాటు చేసుకోవాలి. ఇక ఈ నవరాత్రులనే ప్రత్యేకంగా ఎందుకు పూజించాలి అంటే, కనీసం ఈ నవరాత్రులని వచ్చినాయని పూజించాలని ఒక ఆలోచన వస్తుంది. అమ్మో, నవరాత్రులు అంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. నువ్వు ఇల్లు శుభ్రం మొదలు కానించి పూజ చేసే వరకు ప్రతి పని నువ్వు ప్రేమతోటి ఆ తల్లి మీద గౌరవంతో చేస్తుంటావు కాబట్టి పరోక్షకంగా నువ్వు ఆ తల్లిని నీకు తెలియకుండానే పూజిస్తున్నావు అన్నమాట. లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ ఆ తల్లికి పూజ చేయండి. మన మంచిని కోరుకుంటే మనకు మంచే జరుగుతుంది. యద్భావం సద్భవతి. భయపడుతూ చేసే పూజ కన్నా ప్రశాంతంగా, నిర్మలంగా, ప్రేమతో చేసిన పూజ మనకు సత్ఫలితాలను ఇస్తుంది. ఎవరో ఏదో చెప్పిరని అన్నీ పాటించకుండా నీ మనసుకు ఏది నచ్చితే ఆ తల్లి నీ మనసులో లక్ష్మీదేవి రూపంలో కొలువై ఉంటే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి ఫోటోనే పెట్టుకొని చేసుకోండి. దుర్గమ్మ రూపంలో కొలువై ఉంటే దుర్గమ్మ ఫోటో పెట్టుకోండి. లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో కొలువై ఉంటే ఆ తల్లినే పెట్టుకోండి. అంతేగాని ప్రత్యేకంగా వారాహి ఫోటోని పెట్టి పూజించాలి ఈ నవరాత్రులని ఏమీ కాదు. నవరాత్రులు అనగానే 9 రోజుల ఎలా ఉండాలి అని భయపడద్దు. ఈ 9 రోజులు నువ్వు అలవాటు చేసుకుంటే జీవితం మొత్తం ఆ తల్లిని పూజించడం కూడా అలవాటు అవుతుంది. కాబట్టి ఈ 9 రోజుల్లో ప్రత్యేకంగా నీ దృష్టిలో పెట్టుకోకుండా నేను ప్రతిరోజు ఆ తల్లికి ఆరాధన చేయాలని ఒక నియమంతో నీకు సింపుల్గా ఎంత వీలైతుందో ఒక అంచనా వేసుకొని ఆ అంచనా ప్రకారమే ఆ తల్లిని పూజించండి. దీపారాధన అంటే దీపారాధనే చేయండి చాలు. వరలక్ష్మి వ్రతానికి తెచ్చుకున్న అమ్మవారి యొక్క ప్రతిమను పెట్టుకొని చేయండి, తప్పేముంది. ఆ తల్లిని మన ఈ జీవితం చాలా చిన్నది. ఈ ఉన్న జీవితంలో ఆ తల్లిని పూజించడం, ఆ తండ్రిని పూజించడమే ఒక గొప్ప అదృష్టంగా భావించి ప్రతి క్షణం మన కోసమే ప్రసాదించిన భగవంతుడు అని ఆనందంతో చేయండి. ఇంకా మీకు తెలియకుండానే మీ ఇల్లు ఒక పాజిటివ్గా మారిపోతుంది. చాలా కఠినమైన నియమాలు పాటించాలి. చాలా రకాల ప్రసాదాలు పెట్టాలి. చాలా రకాల పువ్వులు ప్రసాదించాలి తల్లికి. ఇల్లు వెళ్ళి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవన్నీ పెట్టుకోవద్దండి దయచేసి. రెగ్యులర్గా మీరు ప్రతిరోజు మీ జీవన విధానం ఎట్లుంటుందో దానికి అనుబంధంగానే ఆ తల్లిని పూజించడం అలవాటు చేసుకోండి. ఇదే సత్యం. ఇదే చేసుకోవాలని కూడా చెప్తుంది మన సనాతన ధర్మం. ప్రతిరోజు అమ్మకు ఒక నైవేద్యం పెట్టాలి. ఏమీ అవసరం లేదు. నువ్వు ఏమైతే తింటావో తినే ముందులో అమ్మని తలుచుకో. అమ్మ, ఇది తినడానికి నాకు ఇంత ప్రసాదించినవు తల్లి, నీకు ఒక శతకోటి కృతజ్ఞతలని ప్రతిరోజు అలవాటు చేసుకో. ఆ తల్లి నీకు తెలియకుండానే నువ్వు ఆ తల్లికి అది నైవేద్యం పెట్టినాకనే మారుతుంది.
ఓ గ్లాస్ నిండా మంచినీళ్ళు ఇవ్వండి. మీరు కాఫీ తాగే అలవాటు ఉంటే ఆ కాఫీని అమ్మ ముందర పెట్టి ప్రేమతో తాగండి. అంతేగాని మీరు తినలేనివి అమ్మకు తయారు చేసి పెట్టి బాధపడే కంటే మీరు ఏవైతే తినగలుగుతున్నారో, మీకు ఏవైతే వీలైతున్నావో అవి మాత్రమే అమ్మ ముందర పెట్టి, లేకుంటే తినే ముందలనే ఇవన్నీ ప్రసాదించిన తల్లి అని నమస్కారం చేసుకొని తినండి చాలు. అదే నైవేద్యం పెట్టిన భాగ్యం దక్కుతుంది. మళ్ళీ ఆ తల్లిని ఒకసారి స్మరించే భాగ్యం కలుగుతుంది. నవరాత్రులలో ప్రతిరోజు తలస్నానం చేయాలని ఒక డౌట్ ఉంటుంది. అవసరం లేదు. మారుతున్న రోజులలో చాలా చక్కగా అందరూ మన సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు అనడంలో అతిశక్తి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది మాత్రం చెప్పగలను, ఒకప్పుడు వారానికి ఒకసారో అసలు ఓ పండుగలు వస్తే మాత్రమే పూజారాధన, పూజ నియమాలు పాటించేది. కానీ ఇప్పుడు ఈ సైన్స్ రంగంలో, ఈ కంప్యూటర్ పరిజ్ఞానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దీపారాధనను అలవాటు చేసుకున్నారు. దాదాపు కొందరు 2 డేస్కి ఒకసారి, అసలు పూజ చేయని ఒక రోజంటూ ఉండకుండా అందరూ మారిరు. 90% అయితే అడుగులు అటువైపే వేస్తున్నారు. కాబట్టి మీరు ఇది ఒక్కటి గమనించుకొని ప్రతిరోజు తలస్నానం అవసరం లేదు. నవరాత్రులు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు ఒక్కరే దీపారాధన చేయాలా, ఒక్కరే నియమాలతో ఉండాలా, అవేమీ అవసరం లేదు. ఒకరోజు మీ ఇంట్లో ఉన్న భర్తతో చేయించండి, మీ బిడ్డలతోటి, అలా వరుసగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితోటి ఆ దీపారాధనను వెలిగించండి. తద్వారా వాళ్ళకు కూడా పూజ చేసిన భాగ్యం కలుగుతుంది, వారితో పాటు మీకు కలుగుతుంది. వారాయి తల్లి పూజ అంటే భయం, క్షుద్ర పూజ, ఆమె ఫోటో పెట్టుకోకూడదు, అవేమీ కాదు. ఉంటే పెట్టుకోండి, లేకుంటే తెప్పించుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న అమ్మని అన్ని రూపాలని పూజించండి. పదే పదే చెప్తున్నాను కాదు, ఇది అక్షర సత్యం. అనుకోకుండా చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని బేసిక్ చేసుకొని ఈ పూజ చేసినందుకే ఈ సంఘటనలు జరిగినాయి అని మీరు బాధపడడం, ఇంట్లో అందరికీ ఆ నెగిటివ్ని అందజేయడం తప్పు. ఎందుకంటే మనం కర్మ ఫలితంగా ఖచ్చితంగా మనం ఎన్ని పూజలు చేసినా, మనం ఎన్ని గుళ్ళకు వెళ్ళినా, ఎంత పెద్ద పెద్ద హోమాలు చేసినా మనకు జరగాల్సినవి తప్పకుండా జరుగుతాయి. ముందే చెప్పాను, కాలమే అమ్మ. ఆ కాలంతో మనం ఆడుకోవద్దు. ఆ కాలాన్ని మనం నిందిస్తే ఆ కాళికామాత ఊరుకోదు. కాబట్టి మన కర్మల ఫలితంగా జరగాల్సింది మనం చేసే పూజలకు ముడిపెట్టుకోవద్దు. ప్రశాంతంగా గడపడం నేర్చుకోవాలి. ఆ తల్లిని ధ్యానించడం నేర్చుకోవాలి. ఇంట్లో మనం ఒక్కరం పూజ చేయడం వల్ల మనకు తెలియకుండానే మన కుటుంబాన్ని మొత్తం మన సనాతన మార్గంలో నడిపించిన వాళ్ళం, పరోక్షకంగా మనమే బాధ్యులం అవుతాం. కాబట్టి ఇది ఒక్కటి గమనించుకొని మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన సనాతన ధర్మం కోసం మన పూజలు మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమూ లేదు, ఏ తల్లికి భయపడాల్సిన అవసరం లేదు. మనం చేసే పూజలో నీతి, నిజాయితీ, ప్రేమ, ఆప్యాయత ఉంటే ఆ తల్లి తిరిగి మనకే ప్రసాదిస్తుంది. ఇదొక్కటి గమనించుకొని అందరూ సంతోషంగా, ఆనందంగా ఆ తల్లిని పూజించడం అలవాటు చేసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ఆ వారాయి తల్లి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.